చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మూసాపేట నుంచి వచ్చినాము. ఆ, ఆ. మూసాపేట నుంచి వచ్చినాము. మాకు ఇల్లు కావాలనేసి డబుల్ బెడ్రూమ్ పెట్టినాము, రాలేదు. 5-6 సార్లు పెట్టినాము, రాలేదు. ఇప్పుడు ఇంకా ఏదో ప్రజాసాయంకి వస్తే సాయం చేస్తారు, ఇస్తారని వచ్చినాము. మరి మళ్ళీ శుక్రవారం రాయండి అని చెప్పినారు మాకు. మీకు మెసేజ్, పేపర్, ఫోన్ ఇట్లాంటిది ఏమైనా ఇచ్చారా? ఏం రాలేదు. శుక్రవారం రాయండి అని చెప్పినారు. అచ్చా, మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? మాట్లాడితే ఇక్కడికి వెళ్ళండి అని చెప్పినారు. మూసాపేటలో అడిగితే ఇక్కడికి వెళ్ళండి, ఒకసారి చూసి రాయండి, అడిగి రాయండి అని చెప్పినారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటేనా సమస్య? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటే. రేషన్ కార్డు, మహిళా పెన్షన్? మహిళా పెన్షన్ రాలేదు, అవి సక్ రావాలని అనుకుంటాను. గ్యాస్ బిల్లు, జీరో కరెంటు ఇవన్నీ వస్తున్నాయా? జీరో కరెంట్ వస్తుంది, గ్యాస్ బిల్లు వస్తుంది. ఓకే. మహిళా ఇది పెన్షన్ అవి రావడం లేదు. పెన్షన్ రావట్లేదు, ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ పేపర్లో నింపి ఇచ్చారా మరి మీరు? శుక్రవారం రమ్మన్నారు. శుక్రవారం లేదు, మీరు మామూలుగా వీళ్ళతో మాట్లాడినప్పుడు పేపర్లు అన్ని నింపి ఇచ్చారా? ఇయ్యలేదు. ఏమి ఇవ్వలేదు. ఆమెకి తోడు వచ్చిన ఇలా చెప్తే శుక్రవారం మీరు తీసుకొని రాయండి అన్నారు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మైక్ దగ్గర పెట్టండి. సార్, శివరాంపల్లి. ఏంటి మీ సమస్య? మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. అయితే మేము 40 ఏళ్ళు అవుతుంది, అప్పటి నుంచి మాకేం లేదు. అది కేసీఆర్ ఇస్తా అంటే రాపించినాము, రాలేదు. రేవంత్ రెడ్డి సార్ ఇస్తాడేమో అని ఆశ మీద వచ్చినాం సార్. 5 మంది పిల్లలు ఉన్నారు, మా ఆయన లేడు, చచ్చిపోయిండు. 6-7 వేలు కట్టాలంటే చేతన అవుతలేదు సార్ మాకు. అదే చాలా బాధ ఉంది సార్ మాకు. మీరు ఇంటి దగ్గరలో ఉన్న అధికారులకు చెప్పారా? చెప్పినాం సార్, చెప్తే ఎవరేం పట్టించుకోరు, అందుకే ఇంత దూరం వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు అధికారులు మీకు ఏమైనా పేపర్ కానీ మెసేజ్ కానీ ఏమైనా ఇచ్చారా? మెసేజ్ ఏం చేయలేదు కానీ సార్, మేమే చూపెట్టుకొని వస్తే వస్తుంది మీకు ఇల్లు అని చెప్పారు. ఇంకా వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు సార్ మాకు. కానీ చాలా ఇబ్బంది సార్ మాకు. అక్కడ శివరాంపల్లిలో పని కూడా లేదు సార్. మీకు డబుల్ బెడ్రూమ్ ఒకటేనా సమస్య? డబుల్ బెడ్రూమ్ కావాలి, 500 గ్యాస్ కావాలి సార్. పింఛన్ నాకు 2000 వస్తుంది. రేషన్ వస్తుందా? రేషన్ కూడా వస్తుంది సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ముసాపేట హనుమాన్ చౌక్ దగ్గర నుంచి పింఛనీ కోసం వచ్చాము సార్. పింఛనీ మళ్ళీ డబుల్ బెడ్రూమ్కి రాసాము, కడితే ఇస్తామన్నారు, చెప్పారు, అంతే సార్. మీ ఇంటి దగ్గరలో అధికారులకు చెప్పారు? చెప్పారు, వాళ్ళు కడితే ఇస్తామని ఫోటో తీశారు. ఇక్కడికి ఎన్నోసారి రావడం? ఇదే ఫస్ట్ సారి, నాకు తెలీదు. 3 రోజులు తిరిగాను. వేరే వాళ్ళకి అడ్రస్ అడిగితే ఈ రోజు రాసిస్తే ఆటో బుక్ చేసుకుని వచ్చాం సార్. మహిళా పెన్షన్, గ్యాస్, కరెంటు ఇవి ఇస్తున్నారు, అందుతున్నాయి మీకు? అన్ని అందుతున్నాయి. అంటే కరెంట్ ఇంకా నేను తీసుకోలేదు, మా ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడేమో ఈ రూమ్ ఖాళీ చేసి వేరే మా పాప దగ్గర ఉన్నాను. ఇప్పుడు రూమ్ తీసుకుంటాను, నాకు పింఛన్ స్టార్ట్ అవుతాయి. లోపల అధికారులు మీకు ఏమైనా పేపర్, మెసేజ్ ఇలాంటివి ఏమైనా ఇచ్చారా? మెసేజ్ ఇస్తామన్నారు సాయంత్రం ఇంటికి, నీ ఫోన్కి వస్తుంది అనేసి నెంబర్ తీసుకున్నారు. సరే, థ్యాంక్ యూ.